హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీ సాయి రమాదేవి. నేను మీ రమాదేవి. అందరూ ఏం చేస్తున్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక్కడైతే నేను శుక్రవారం పూజా విధానం చూపిపోతున్నానండి. చాలా సింపుల్గా చేసుకునే విధానం, అమ్మవారి అనుగ్రహం దొరికేది. ఇంకా ఈ వీడియోలోకి వెళ్తే ఇక్కడ నేనైతే బయట అంతా కడిగేసి ఇంట్లో కూడా కడిగేసుకొని అన్నీ చేసుకొని పోయి తర్వాత రోలు కాడ బొట్లు పెట్టుకొని చక్కగా కుంకుమ బొట్లు, పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఇక్కడైతే తులసమ్మకి పూజ చేసుకుంటున్నాను. ఈ తులసమ్మ దగ్గర ముందుగా దీపారాజన చేశాను. తర్వాత అగరబత్తులు వెలిగించి తర్వాత పూలు పెట్టుకుంటున్నానండి. అమ్మవారికి, తులసమ్మకి, రోలుకి ముందు గడపకి పూజ చేసుకొని వస్తే మనం ఏ పూజ అయినా చేసుకోవచ్చు ఇంట్లో. ముందు ఉదయాన్నే పూజ వాళ్ళకి చేయాలి కాబట్టి మరీ ఎండబడిపోద్ది కాబట్టి ఫస్ట్ ఉదయాన్నే వాళ్ళకి చేసుకొని వచ్చి తర్వాత నేను ఇక్కడైతే చేసుకుంటాను ఇంట్లో. ఇదిగోండి నేను వేసుకున్న ముగ్గు మాకైతే కొంచెం పైన కదండి, ముగ్గుతో వేస్తే ఇంకా ముగ్గు పోద్దని నేను చాకుపీస్తో ముగ్గు వేసాను. చూడండి ఎంత బాగుంది కదా, ఆరేలేక చాలా బాగుందండి చాకుపీస్ అయినా కూడాను. ఇక్కడైతే తెల్ల బండలు కదా కొంచెం, అందుకని తేలిపోయినట్టు అనిపిస్తుంది కలరు. గుమ్మం దగ్గర అయితే చాలా బాగుంది. ఇక్కడైతే ఇంట్లోకి వస్తే పూజ చేసుకోవడానికి ఇక్కడైతే మనం ఎక్కడైతే పీట పెట్టుకున్నామో అక్కడ పూజ చేసుకోవాలనుకుంటున్నాము. పీట పెట్టుకొని ఇట్లా ఒక ఎర్ర క్లాత్ కానీ లేదా గ్రీన్ కలర్ క్లాత్ కానీ వేసుకొని పిడికెడి బియ్యం పోసుకొని పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి. అమ్మవారి ఫోటోకి ఈరోజు నేను గంధం కుంకుమతో అలంకారం చేశానండి. చాలా బాగుంది, చూడండి ఒకసారి. అమ్మవారి మామూలుగానే అందంగా ఉంటుంది కదా ఆ తల్లి. చూడండి గంధం కుంకుమలతో ఎంత అందంగా అలంకారం చేశాను. ఇంకా నేను చిన్న దండ కూడా పెట్టానండి గంధంతో. ఇక్కడైతే పసుపు కుంకుమ కూడా పెట్టాను అమ్మవారికి. ఇంకా ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని దాని నిండా బియ్యం పోసుకొని దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసుకొని చిన్న అమ్మవారి ప్రతిమని పెట్టుకున్నాను. ఇంకా అమ్మవారి ప్రతిమకి కూడా చక్కగా మల్లెపూలతో, మా అమ్మవారి ఫోటోకి కూడా చక్కగా మల్లెపూలతో అలంకారం చేసుకుంటున్నాను. ఈడ లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైంది అలంకారం. అమ్మవారు అలంకారం చేసుకునేటప్పుడు మనం కూడా మంచిగా రెడీ అయ్యి చేసుకోవాలండి. నా తర్వాత నేను దీపపు కుందులు పెట్టుకున్నాను ఫస్ట్ అయితే 2. తర్వాత నేను ఎడుపు దీపం పెట్టుకుంటున్నాను. కింద ఒక తమలపాకు పెట్టుకొని ఇలా ప్రమిదలకి చక్కగా కుంకుమ గంధం అన్నీ అలంకారం చేసుకొని అందంగా తయారు చేసుకొని ఇలా పెట్టుకొని ముందు కింద ప్రమిదలో ఏమో ఉప్పు, పై ప్రమిదలో నువ్వుల నూనె వేసుకొని చక్కగా దీపారాజన చేసుకుంటున్నాను. ఇంకా 2 ప్రమిదలు పెట్టుకున్నాను కదండి, అవి నెయ్యి దీపాలు పెట్టుకుంటున్నాను. మొత్తం 5 దీపాలు పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే దీపాలకి అక్షంతలు, కుంకుమ, గంధము సమర్పించుకుంటున్నాను. అయితే అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు చాలా మనం కూడా చక్కగా రెడీ అయ్యి అమ్మవారికి నిండుగా గాజులు వేసుకొని పూజ చేసుకోవాలండి. చాలా మంచిది. ఎందుకంటే అమ్మవారికి అలా ఉంటేనే ఇష్టము. లక్ష్మీదేవి అమ్మవారు అంటే అలంకారం ప్రియురాలు కదా, అలంకారం చాలా ఇష్టం అమ్మవారికి. తర్వాత నేను అన్నీ రెడీ చేసి చవాది పొగటు కూడా వేసానండి, కొంచెం మంచి స్మెల్ వస్తుందని. అది మిస్ అయినట్టుంది. ఇక్కడైతే దీపాలకి నమస్కారం చేసుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను. పైన వినాయకుడికి పెట్టలేదండి ఈరోజు. వినాయకుడికి పైన దీపారాధన చేసి బెల్లం మొక్క ప్రసాదంగా పెట్టాము. పళ్ళు పెట్టానండి. ఇంకా అందుకనే వినాయకుడిని పెట్టలేదు. ఈ గులాబీ పువ్వు మా చెట్టుదండి, చాలా చిన్నది, బలి ముద్దుగా పూసింది. అందుకని అమ్మవారి ముందు పెడుతున్నాను. రోజు నేను ఒక పువ్వు పూసినప్పుడల్లా అమ్మవారి పాదాల ముందు పెడుతుంటాను. ఇక్కడ దీపాలకు కూడా నమస్కారం చేసుకుంటున్నాను. అమ్మవారికి అయితే చక్కగా కుంకుమ, గంధము, పువ్వులు సమర్పించాను. ఇంకా అమ్మవారి చుట్టూ కూడా మళ్ళీ పువ్వులతో అలంకారం చేసుకుంటున్నాను. ఎందుకంటే రేపు ఊరికి వెళ్తున్నామండి, పూలు చాలా ఉన్నాయి కదా, కొన్ని ఉన్నాయి, అవి కూడా పెట్టేస్తున్నాను. మనం మళ్ళీ వారం వరకు ఉండము ఊరు ఇంట్లో. ఇంకా ఆ పూలన్నీ పాడైపోతాయని అమ్మవారికి అలంకారం చేసేస్తున్నాను అన్నీ నేను. ఇంకా నేను ఇక్కడ తాంబూలం పెట్టాను అమ్మవారికి. తాంబూలం పెట్టి ఇంకా అష్టోత్తరం చేసుకుంటున్నానండి. ఈ అష్టోత్తరము శ్రీమాత్రే నమః అనుకుంటూ చేసుకుంటున్నాను. 108 సార్లు అనాలని అనుకున్నాను, ఇంకా ఎక్కువ సార్లే అన్నానండి. అందుకని నేను శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ ఇట్లా చిల్లర కాయలు ఉండేవి మా ఇంట్లో, వీటితో చేసుకుంటున్నానండి. వీటి ప్లేస్లో పసుపు కొమ్ములతో చేసుకోవచ్చు, చిట్టి గాజులతో చేసుకోవచ్చు, లేకపోతే కుంకుమతో చేసుకోవచ్చు. అమ్మవారికి ఏట్లతోనైనా చేసుకోవచ్చు అండి. ముత్యాలు ఉంటే ముత్యాలతో చేసుకోవచ్చు,
లేకపోతే బంగారు పువ్వులు ఉంటే చేసుకోవచ్చు, ఎండు పువ్వులు ఉంటే చేసుకోవచ్చు. ఏ చేసుకున్నా ఆ తల్లి వద్దందండి. మనం మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలా మంచిది. అయితే శ్రీమాత్రే నమః అనే మంత్రము చెప్తుంటాను కదండి నేను. మేము జపం కూడా చేస్తాం రోజుకి 40 మాలలు. దానికన్నా అది వేరండి. ఈరోజు ఆ 40 మాలలు కూడా చేయాలి, మళ్ళీ మనం పూజ చేసుకున్నప్పుడు ఇలా చేయాలి. ఇంకెక్కడైతే ఈ చైత్ర మాసం అంతా కూడా ఎక్కువ ఇంకో 10 మాలలు కూడా ఎక్కువ చేసుకోవాలి, చాలా మంచిది. ఇక్కడైతే నేను చిట్టి గాజులతో కూడా చేసుకుంటున్నాను. మంత్రాలు ఇంకా మిగిలి ఉన్నాయి కదండి, ఇంకా 108 చేసుకోవాలి కదా. అందుకని ఇక్కడ నేను ఇంకా చిట్టి గాజులతో కూడా చేసుకుంటున్నాను. అన్నీ కలిపి చిట్టి గాజులు, పసుపు, గ్రీను, ఎరుపు అన్నీ కలిపి చేసుకుంటున్నాను. ఇలా అమ్మవారికి ఏం చేసామనేది కాకుండా మనము ఎలా భక్తిగా పూజ చేసామన్నదే మనకి ముఖ్యం కదండి. నేను ఇక్కడ తమలపాకు ఒక ప్లేటు పెట్టుకున్నాను. ప్లేట్లో అమ్మవారి పాదాలు పెట్టుకున్నాను. తమలపాకును పెట్టుకోవాలనుకున్నాను, అది తీసేసానండి. ఇంకెక్కడైతే అమ్మవారికి పాదాలు పెట్టి ముందైతే నెయ్యి దీపాలు వెలిగిస్తున్నాను. ధూపం వేసాను. ఫస్ట్ అమ్మవారికి ధూపం వేసి నెయ్యి దీపాలు వెలిగించుకొని అప్పుడు మళ్ళీ కుంకుమ పూజ చేసుకుంటున్నాను. అప్పుడు కూడా శ్రీమాత్రే నమః అనుకుంటూ చేసుకుంటున్నానండి. ఎక్కువ సార్లు అనాలని నాకు ఇష్టం, అందుకనే అమ్మవారికి అట్లా చేసుకుంటాను నేను. ఇక్కడ దీపాలు పెట్టుకుంటున్నాను, ఇక్కడ కుంకుమ అయితే అర్చన చేసుకుంటున్నాను కదా అమ్మవారి పాదాల మీద. ఇంకా ఈ కుంకుమతో కూడా అమ్మవారి పాదాల మీద అర్చన చేసుకున్న తర్వాత మనం అమ్మవారికి ప్రసాదంగా నేను ఈరోజు పళ్ళు పెట్టుకున్నానండి. మా ఇంట్లో చాలా పళ్ళు ఉన్నాయి ఇంకాను, కానీ పళ్ళు ప్రసాదంగా పెట్టాను. ఇంక ఇక్కడ అయితే హారతి ఇచ్చుకుంటున్నాను. హారతి అయిపోయిన తర్వాత పూజ అయిపోద్ది. ఈ హారతి అమ్మవారికి చూపించుకొని మనం కూడా తీసుకున్న తర్వాత అమ్మవారికి పాదాల మీద అక్షంతలు వేసి దండం పెట్టుకోవాలి. మన కోరికలు ఏమైనా ఉన్నా అప్పుడే అమ్మవారికి నమస్కారం చేసుకోవాలండి. ఇక్కడ పూజలో పువ్వులన్నీ పెట్టాను కదా, ఆ పువ్వులన్నీ తీసి చక్కగా మనం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఎక్కడైనా చెట్లు మొదట్లో వేయండి. ఇంక ఉప్పు దీపం పెట్టాను కదండి, ఆ ఉప్పు ఎవరో తొక్కని చోట ఏ చెట్టు మొదట్లోనే వేసేయండి, లేకపోతే నీళ్ళల్లో కరిగించి ఆ నీళ్ళు పోసేసేయండి. ఎక్కడైనా ఎవరు తొక్కకూడదు ఆ నీళ్ళు కూడా. మనం ఆ ప్రమిదలు మళ్ళీ వాడుకోవచ్చండి ఉప్పు దీపానికి. తర్వాత చిల్లరకాయను పెట్టాను కదా, అవైతే చక్కగా పసుపు నీళ్ళల్లో కడిగి మళ్ళీ భద్రపరచుకుంటే మళ్ళీ అమ్మవారి పూజలోనే వాడుకోవచ్చు. ప్రసాదాలు అయితే మనం తీసుకోవచ్చండి. ఇప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకోవాలండి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో మంచి